హరే కృష్ణ. మనం రామాయణం రామనవమి వస్తుంది. 27వ తారీఖు శ్రీరామనవమి. ఒక 3 క్లాసుల్లో రామాయణాన్ని చర్చించి సం క్రితం సంవత్సరం కూడా కొన్ని రామాయణం గురించి చర్చించాం. వాటి మీద వీటి మీద క్విజ్ ఉంటుంది చివర్లో. రామాయణం మీద. రామాయణంలో మొత్తం 6 కాండాలు ఉంటాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ. ఈ విధంగా 6 కాండాల్లో మనం బాలకాండ, అయోధ్యకాండ వీటి గురించి చర్చించాం వాల్మీకి రామాయణం నుండి. గత సంవత్సరం అరణ్యకాండలో మొదటి 6 సర్గాలని చర్చించాం. ఇప్పుడు 7వ సర్గం నుండి చూద్దాం. అరణ్యకాండం అంటే దండకారణ్యం. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి దండకారణ్యంలో ప్రవేశించిన కాడ నుండి అరణ్యకాండం మొదలవుతుంది. అయోధ్యకాండంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అయోధ్య నుండి బయటకు రావటం, ప్రయాగ్ వెళ్ళటం, దాని తర్వాత చిత్రకూట దగ్గరకు రావటం, ఇవన్నీ అయోధ్యకాండలో వస్తాయి. 11 సంవత్సరాల కంటే పైన శ్రీరామచంద్రుడు చిత్రకూటంలో ఉన్నారన్నమాట. దాని తర్వాత వాళ్ళు దండకారణ్యానికి, పంచవటికి వెళ్తారు. అది ఈ అరణ్యకాండంలో వివరిస్తారు. మొదట్లో వాళ్ళు పంచవటిలోకి అక్కడికి వెళ్ళబోయే ముందు విరాధ అనే ఒక రాక్షసుని చంపటం, ఇవన్నీ చూసాం. 7వ సర్గ నుండి, అరణ్యకాండంలో 7వ సర్గ నుండి ఈ రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఫోటోలో చూడొచ్చు అన్నమాట. సుతీక్షణ అనే ఒక ఋషి ఆశ్రమానికి వెళ్తారన్నమాట. ఆ ఋషి యొక్క ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా అక్కడ నుండి దండకారణ్యం లోపలికి ప్రవేశించారు, వీటన్నిటి గురించి వివరణ వస్తుంది. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఆ అడవిలోకి వెళ్తారనమాట. అక్కడ ఎన్నో రకరకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మధ్యలో గుండా నడుస్తూ నడుస్తూ వెళ్తుంటే వాళ్ళకి ఒక ఆశ్రమం కనబడుతుంది. ఆశ్రమం బయట ఈ జూటు బట్టలు ఆరేసి ఉంటాయి అన్నమాట. అవి చూడగానే వీళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ ఒక ఋషి ఉన్నారు ఇక్కడ అని చెప్పి ఆ లోపలికి వెళ్తారనమాట. అది సుతీక్షణ మహారాజు, సుతీక్షణ ఋషి యొక్క ఆశ్రమం. ఆయన పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటారనమాట. అలా ధ్యానం చేస్తున్నప్పుడు రాముడు వెళ్ళి ఆ సుతీక్షణుడికి చెబుతారు, మిమ్మల్ని కలవాలని వచ్చామండి, మీరు ధర్మాత్ములు, దయచేసి మాతో మాట్లాడండి అనగానే ఆయన కళ్ళు తెరిచి చూసి వెంటనే శ్రీరామచంద్రుణ్ణి ఆలింగనం చేసుకొని ఆయన కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టి ఆయన చెబుతారు, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ సుతీక్షణుడు చెబుతారు, నేను ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేసి ఏ లోకానికి కోరుకుంటే, స్వర్గలోకానికైనా సరే, ఇంకా పైన ఉండే జనలోకం, తపలోకం, ఈ లోకాలన్నిటి కూడా వెళ్ళే శక్తిని సాధించాను నా తపస్సుతోటి. అది చూసి ఇంద్రుడు వచ్చి నాకు చెప్పారు, మీరు మాతో రండి అని చెప్పి. ఇంద్రుడు చెప్పారు, కానీ నేను తిరస్కరించాను. ఎందుకంటే నా తపస్సు ద్వారా ఏదైతే సాధించానో ఆ శక్తిని, ఆ ఫలితాన్ని, అది మొత్తం మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఓ రామచంద్ర,
మీరు లక్ష్మణుడు సీతాదేవి ఆ పైన ఉన్న ఉన్నత లోకాలకు వెళ్ళి మీరు ఆనందంగా గడపండి అని చెబుతారన్నమాట. అప్పుడు రాముడు చెబుతారు, ఆ నేను నా మీ యొక్క తపోబలాన్ని తీసుకోవాలనుకోవడం లేదు, కానీ మీరు మాకు ఒక సహాయం చేయాలి. ఈ అడవిలో ఎక్కడ ఉండాలా అని మేము వెతుకుతున్నాం. మాకు ఒక మంచి ప్రదేశాన్ని చూపిస్తే మేము అక్కడికి వెళ్తామని చెబుతారనమాట. అయితే ఆయన చెబుతారు సుతీక్షణుడు, ఎక్కడికో ఎందుకు, మా ఆశ్రమంలోనే ఉండండి. ఈ ఆశ్రమంలో చాలా బాగుంటుంది. ఇక్కడ తినటానికి కాయలు, పండ్లు, కందమూలాలు ఇవన్నీ విరివిగా దొరుకుతాయి ఇక్కడ. కాకపోతే ఒక సమస్య ఉంది, ఏంటంటే ఇక్కడ చాలా జంతువులు వస్తూ ఉంటాయి ఇక్కడికి. ఆ జంతువుల వల్ల అవేం ఎవరిని చంపవు, కానీ వచ్చి భయపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. అదొక్కటే సమస్య ఇక్కడ, అదొక లేకపోతే ఏమి అనగానే రాముడు చెబుతారనమాట, నేను కావాలంటే ఆ జంతువులన్నిటినీ సంహరించగలను, ఎందుకంటే మీకు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి. కానీ మీరు ఆ జంతువుల పట్ల కృపతో ఉంటారు కాబట్టి నేను వాటిని సంహరించను. కాబట్టి ఈ ఆశ్రమం మేము ఉండటానికి సరైన ప్రదేశం కాదు, మేము వేరే ఎక్కడైనా ఉంటాము అని చెప్పి ఆ రాముడు అప్పుడే సంధ్యా సమయం అవుతుంది, సంధ్యావందనం చేసి వాళ్ళందరూ ఆ రోజు అక్కడే ఉండాలని నిశ్చయించుకుంటారు. సుతీక్షణ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆయన సుతీక్షణుడు వాళ్ళకి భోజనం అవన్నీ పెడతారు. భోజనం అంటే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి కేవలం ఆ వండని పదార్థాలే తింటానని చెప్పి ఆయన ఆ ఆల్రెడీ వ్రతం తీసుకున్నారు. కాబట్టి అవి ఆ కాయలు, పండ్లు, కందమూలాలు అవి తింటారు. అవి తిని మరుసటి రోజు ఉదయాన్నే లేచి అక్కడ ఉన్న నదీ నీళ్ళలో స్నానం చేసి అగ్నిని పూజించి, తర్వాత అక్కడున్న మూర్తులని పూజించి, దాని తర్వాత సుతీక్షణుడి దగ్గరికి వెళ్ళి ఆయన అనుమతి అడుగుతారన్నమాట. మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, దండకారణ్యంలో ఉన్న వేరు వేరు మహర్షులని కలిసి మళ్ళీ తిరిగి వస్తాం అని చెబుతారన్నమాట. ఎండ పడక ముందే బయలుదేరాలనుకుంటున్నాం, మళ్ళీ ఎండలో ప్రయాణం కష్టమవుతుంది అనగానే సుతీక్షణుడు చెబుతారన్నమాట, సరే మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు మళ్ళీ తిరిగి రండి ఇక్కడికి అని చెబుతారు. అనగానే ఆ సుతీక్షణ మహర్షికి 3 సార్లు వీళ్ళు ప్రదక్షిణ చేసి ఆ విధంగా అలా విల్లంబులు, కత్తులు ఇవన్నీ తీసుకొని నడుస్తూ ఉంటారన్నమాట. ఆ సమయంలో సీతాదేవి చూస్తారన్నమాట. వీళ్ళు వేసుకున్నది నారబట్టలు నారబట్టలు వేసుకున్నారు, సాధువుల్లా జీవిస్తున్నారు. అలాగే వెంట్రుకలు ఇవన్నీ కూడా జటలు గట్టయిపోయినాయి. కానీ చేతిలో ఈ విల్లంబు, ఈ బాణాలు, ఈ కత్తులు ఇవి ఆ ఒక సాధువు ఇవి పట్టుకుంటే ఎలా మ్యాచ్ అవ్వవో అలా ఆమెకి నచ్చలేదన్నమాట సీతాదేవికి. ఆమె చెప్పారన్నమాట, కొన్ని వ్యసనాలు ఉంటాయి, 10 రకాల వ్యసనాలు ఉంటాయి. ఒకటి వేటాడటం. ఒకసారి వేటాడటం మొదలు పెట్టారంటే అది వ్యసనంలా తయారవుతుంది, మళ్ళీ మళ్ళీ ఆడాలనిపిస్తుంది. అలాగే పగటి పూట నిద్రపోవటం, ఇది కూడా ఒక వ్యసనం అన్నమాట. ఒకసారి అలవాటు పడితే అది వ్యసనంలా మారిపోతుంది. అది పగటి పూట నిద్రపోయిన దాకా ఆ మనసు ఊరుకోదన్నమాట. అలాగే ఇతరులని తిట్టడం, లేకపోతే ఇతరులను కొట్టడం. ఒకసారి ఎవరినన్నా తిట్టామనుకోండి, వాళ్ళు పడ్డారు, వాళ్ళు తిరిగి మాట్లాడలేదు, మళ్ళీ తిట్టాం, వాళ్ళు అయినా తిరిగి మాట్లాడలేదు. అది ఒక వ్యసనంలా అయిపోయింది అన్నమాట. వ్యసనంలా అయిపోయి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం, లేకపోతే ఇతరులను కొట్టడం. అలాగే స్త్రీలతోటి పరస్త్రీలతోటి ఆ సంబంధం పెట్టుకొని అనుభవించడం. అలాగే సంగీతం కూడా ఒక వ్యసనం అయింది అనమాట. వ్యసనం అది కూడా వింటూ ఉంటే దానికి అలవాటు పడిపోయి మళ్ళీ మళ్ళీ దాన్ని చేస్తూ ఉంటాం.
నృత్యం, అలాగే డ్రామా. మనం డ్రామా కూడా చూడొచ్చు కదా. సినిమాలు, సినిమాలు చాలా మందికి వ్యసనంగా ఉంటాయి. ఫస్ట్ రోజే చూడాలనుకుంటూ ఉంటారు సినిమాలు. అలాగే తిరుగుతూ ఉండటం, ఆ ప్రదేశం ఈ ప్రదేశం తిరుగుతూ ఉండటం, సైట్ సీయింగ్ అంటారు. ఇవన్నీ వ్యసనాలు అన్నమాట. కాబట్టి సీతాదేవి చెబుతుంది ఇందులో ఒకటి వేటాడటం. కాబట్టి మీరు ఈ 14 సంవత్సరాలు మీకు రాజుగా లేరు, రాజపదవిని వదిలేసి ఈ అడవికి వచ్చారు. కాబట్టి ఈ 14 సంవత్సరాలు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఎందుకు ఈ విల్లంబులు, ఈ బాణాలు, ఈ కత్తులు తీసుకొని తిరుగుతున్నారు, వీటిని వదిలేయచ్చు కదా అని చెప్పిద్దన్నమాట. ఎలాగో మీకు ఇతరులు పరస్త్రీలతోటి సంబంధం పెట్టుకోవడం అనేది లేదు. కైకేయి కూడా చెబుతుంది ఇది. కైకేయి కూడా భరతుడు వాళ్ళ మేనమామ ఊరు నుండి తిరిగి వచ్చినాక భరతుడు అడుగుతారనమాట, అమ్మ రాముడు ఏడంటే, రాముడు అరణ్యానికి వెళ్ళాడంటారు. అరణ్యానికి వెళ్ళాడా, ఏం తప్పు చేస్తే రాముణ్ణి అడవికి పంపారు, ఎవరన్నా పరస్త్రీలతోటి సంబంధం పెట్టుకున్నాడా అంటే, ఆ లేదు లేదు భరత, రాముడు వేరే వాళ్ళ స్త్రీలని నరామ పరదారామ చక్షున్నపి న పశ్యతి, వేరే వాళ్ళ భార్యని కళ్ళెత్తి కూడా చూడడు. అది కాదు చేసింది, నేనే ఆ వరం తీసుకున్నాను ఆయన పంపమని, ఎందుకంటే నిన్ను రాజుని చేయటానికి అని చెప్పింది అనమాట కైకేయి. ఆ విధంగా మీలో మిగతా ఏమీ లేవు, మిగతా చెడు అలవాట్లేమీ లేవు, ఆ 10 వ్యసనాల్లో మిగతావేమీ లేవు. ఈ ఒక్కటి, ఈ వేట అనేది, వేట కోసం తెచ్చారా ఇవి, ఈ విల్లంబులు, బాణాలు, ఈ కత్తి. కాబట్టి ఇది మీరు ఈ సాధువు యొక్క ఆ, వస్త్రాలు వేసుకొని ఉన్నారు కాబట్టి దయచేసి మీరు వీటిని వదిలిపెట్టండి. ఎందుకంటే అవి ఉంటే ఏదో ఒక రోజు వాటిని వాడాలనిపిస్తుంది. ఒక ఇంద్రుడు ఒక సాధువుకి, ఒక ఋషికి బాగా తపస్సు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇంద్రుడికి కొంచెం అభద్రతా భావం వచ్చింది. ఈయన ఎంత తపస్సు చేస్తున్నాడు, నా పదవికే ఎసరు పెడతాడేమో అని చెప్పి ఇంద్రుడు ఒక కత్తిని తీసుకొని వస్తాడు. మారు వేషంలో వచ్చి, ఒక రాజులా వచ్చి, నేను ఒక పని మీద వెళ్తున్నాను, నా కత్తి ఒకటి ఉంది, ఈ కత్తిని మీ ఆశ్రమంలో ఉంచండి, కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ తీసుకెళ్తాను అంటాడు. ఆ మహర్షి సరే ఉంచు అక్కడ అని చెబుతారనమాట. ఆయన రోజు పొద్దున్నే పూలు కోయటానికి వెళ్తూ ఉంటాడు, ఆ భగవంతుడి యొక్క పూజ కోసం. వెళుతూ వెళ్తూ, అరే నేను ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాను, ఈ లోపల ఎవరన్నా దొంగ వచ్చి ఈ కత్తిని పట్టుకొని వెళ్ళిపోతే అని చెప్పి ఆ కత్తిని కూడా తీసుకొని వెళ్తాడు అన్నమాట. ఆ కత్తిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఒకసారి ఆ కొమ్మ మీద చాలా పై ఎత్తులో ఉంటుంది ఒక పువ్వు, చెయ్యికి అందట్లేదు కానీ ఆ కత్తిని తీసి కత్తితో కొడతాడు. దోసకాయ టమాటా అనుకుని తినుకొని రొయ్యలు ఏమి 4 ఏం చేయమంట. ఆయన ఆ కత్తితోటి కొడతాడు అన్నమాట. అలా చిన్న చిన్నగా రోజు ఆ కత్తితోటే పూలు కోయటం, కత్తితోటే పండ్లు కోయటం, అలా వాడి వాడి చివరికి చెట్లు నరకడం కత్తితోటి, తర్వాత తర్వాత జంతువులను చంపటం, అలా పూర్తిగా హింసాత్మకంగా తయారైపోతాడు ఇంద్రుడు. ఆ విధంగా ఆ మహర్షి యొక్క పతనానికి ఆ చిన్న ఒక కత్తినిచ్చి దారి తీశాడు. అదేవిధంగా మీరు కూడా, మన దగ్గర ఉన్నాయి అంటే ఇటువంటి వస్తువులు వాటిని వాడుతూ ఉంటాం. ఎట్లా మన దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి, మొబైల్ ఫోన్ ఉంది కదా అని అది ఇవి ఇవేవో చూస్తూ ఉంటాం. అదే ఫోన్ లేకపోతే ఏ బాధ ఉండదు. అందుకే ఆ, ఇవి పేరెంట్ కంట్రోల్ యాప్స్ అని వస్తాయి అన్నమాట. చిన్నపిల్లలకి వాళ్ళందరూ ఏ గేమ్స్ పడితే ఆ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఈ మధ్య గజియాబాద్లో ఒక ముగ్గురు అక్కా చెల్లెళ్ళు 5వ అంతస్తులో నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళ నాన్న వీడియో గేమ్లు ఆడొద్దన్నాడని చెప్పి. వాళ్ళు ఏదో ఒక కొరియా
దేశం నుండి వచ్చిన ఒక గేమ్కి వ్యసనంలా తయారైంది వాళ్ళకి. సో వీటన్నిటి నుండి నియంత్రించడానికి పేరెంట్ కంట్రోల్ యాప్స్ అని వచ్చినాయి. వాటి ద్వారా వాళ్ళు పిల్లలు ఓపెన్ చేయాలనుకున్నా కానీ అవి ఓపెన్ కావు. పెద్దోళ్ళకు కూడా, పిల్లల సంగతి తర్వాత, పెద్దోళ్ళకే ఎన్నో రకాల వ్యసనాలు అయినాయి. వాటన్నిటిని చిన్న చిన్నగా నియంత్రించుకోవాలి మనం అని చెప్పగానే ఇక రాముడు చెబుతారన్నమాట. నేను ఎందుకు ఈ విల్లంబుని, ఈ బాణాలని, ఈ కత్తిని తీసుకెళ్తున్నానంటే, ఈ సాధువులందరూ పాపం కేవలం పండ్లు, కాయలు, కందమూలాలు ఇవన్నీ తిని బతికే వాళ్ళు. వాళ్ళు కావాలంటే ఇక్కడ ఉన్న రాక్షసులందరినీ వాళ్ళ తపోశక్తితో చంపగలరు. కానీ దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క తపోశక్తి తరిగిపోతుంది. ఎవరికన్నా శాపం పెట్టినా సరే, ఎవరి మీదన్నా కోపపడ్డా సరే ఆ తపోశక్తి తగ్గిపోతుంది. ఎలాగైతే విశ్వామిత్ర రంభ మీద శాపం పెడతారు, నువ్వు రాయిగా మారిపో అని చెప్పి, వెంటనే ఆయన తపోశక్తి తగ్గిపోయింది. కాబట్టి ఈ సాధువులు ఇక్కడ ఉన్న ఈ దండకారణ్యంలో ఉన్న వాళ్ళు, వాళ్ళంతటికి వాళ్ళకి శక్తి ఉన్నా సరే ఈ రాక్షసులను చంపడానికి వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ శక్తిని వదులుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళని కాపాడటం కోసం, వాళ్ళని ఈ రాక్షసులను కాపాడటం కోసం నేను ఈ ఆయుధాలు తీసుకెళ్తున్నాను ఈ రాక్షసులను సంహరించడానికి అని చెబుతారన్నమాట. అప్పుడు సీతాదేవి సరే అని చెప్పి ఆమెకి ఆ, ఓకే అనుకుంటారనమాట. ఆ విధంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. నా నడిచేటప్పుడు సీతాదేవి ప్రశ్న అడుగుతుంది, రాముడు జవాబు చెబుతారు. తర్వాత ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక పెద్ద చెరువు కనబడిద్ది. ఆ చెరువు నిండా రకరకాల పక్షులు, ఆ, హంసలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తామర పూలు ఇవన్నీ ఉంటే వాళ్ళు ఆ చెరువు ఒడ్డు నడుస్తూ ఉంటే ఆ చెరువు లోపల నుండే సంగీతం వినపడుతూ ఉంటుంది. సంగీతం వినబడుతూ ఉంటే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవితోటి ఒక మహర్షి ఉంటారు, ధర్మభృత అని. ఆ ధర్మభృత అనే మహర్షిని అడుగుతారనమాట. అదేంటండి, విచిత్రంగా ఉంది, చెరువు లోపల నుండి సంగీతం వస్తుంది, అది ఎలా సాధ్యం అని అడుగుతారనమాట. అప్పుడు ఆ ధర్మభృత అనే మహర్షి చెప్పడం మొదలు పెడతారనమాట. ఈ లోపల ఒక గొప్ప మహర్షి ఉండేవాళ్ళు, ఆయన పేరు మందకర్ణి. ఆ మందకర్ణి నీళ్ళల్లో కూర్చొని తపస్సు చేయగలరనమాట. మనం నీళ్ళల్లో కూర్చున్నాం అనుకోండి, మహా అయితే 1 నిమిషం 2 నిమిషాల్లో పరిగెత్తుకుంటూ బయటకు రావాలి, లేకపోతే చచ్చిపోతాం. కానీ ఆయనకు ఆ శక్తి ఉందన్నమాట, నీళ్ళల్లో కూర్చొని తపస్సు చేయగలడు. సౌబరి ఋషి అనే ఆయనకు కూడా ఉంది అత్త శక్తి, భాగవతంలో వస్తుంది. ఆయన కూడా నీళ్ళలో, యమునా నది నీళ్ళలో కూర్చొని తపస్సు చేసేవాడు. ఈ మందకర్ణి కూడా అలా తపస్సు చేస్తుంటే, ఘోరమైన తపస్సు చేస్తుంటే ఇక్కడ కూడా ఇంద్రుడు ఇదే వస్తుంది. ఇంద్రుడు మళ్ళీ అభద్రతా భావంతో ఒక 5గురు అప్సరసలను పంపుతారన్నమాట. 5గురు అప్సరసలు వెళ్ళి ఆ లోపల మ్యూజిక్ అవన్నీ, సంగీతం అవన్నీ వినిపిస్తూ ఉంటే ఆ మందకర్ణి చిన్న చిన్నగా దానికి వ్యసన పడి చివరికి 5గురు అప్సరసల్ని పెళ్లి చేసుకొని వాళ్ళందరికీ లోపలే ఒక ఇల్లు కట్టి వాళ్ళందరూ ఆయన వినోదపరుస్తూ ఉంటారు, ఈ 5గురు అప్సరసలు. ఆ విధంగా ఆయన తపస్సు వీటన్నిటిని వదిలేసి ఆనందిస్తూ ఉన్నాడు అని చెబుతారనమాట ఈ ధర్మభృత అనే ఋషి. మన ఆచార్యులు చెబుతారు, ఈ మందకర్ణి అనే ఋషి ఉన్నారు, ప్లస్ అది మనకు కూడా ఒక పాఠం అన్నమాట. మందకర్ణి అంటే మనమే, కర్ణం అంటే చెవి, మంద అంటే బద్ధకం. ఈ చెవి ద్వారా శాస్త్రాలను వినాలంటే బద్ధకం అన్నమాట. అటువంటిది మనము 5గురు అప్సరసలు అంటే మన 5గురు ఇంద్రియాలు, మన ఐదు ఇంద్రియాలు మనల్ని భక్తి వైపు వెళ్లకుండా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కళ్ళు, చెవులు ఇవన్నీ భక్తి కార్యక్రమాలంటే అవసరం లేదు, సినిమాలు ఇవన్నీ చేద్దామన్నట్టు ఉంటుంది. ఆ విధంగా చెబుతాడనమాట ఆయన. చెప్పినాక ఇక సరే అని రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ విని ఓ ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్తే ఈయన అనమాట మందకర్ణి. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ, అగస్త్య ఋషి యొక్క ఆశ్రమానికి వెళ్ళాలి. మళ్ళీ తిరిగి వచ్చి సుతీక్షణ
ఋషిని కలిసి దాని తర్వాత అగస్త్య ఋషి ఆశ్రమం 4 యోజనాలు దక్షిణం వైపు ఉందని చెబితే అక్కడికి నడుస్తూ ఉంటారన్నమాట. ఆ నడుస్తూ నడుస్తూ రాముడు ఆ అగస్త్య ఋషి, వాతాపి, ఎల్వల అనే వాళ్ళ కథ గురించి చెబుతారన్నమాట. ఆ కథ ఏంటంటే, ఈ వాతాపి, ఎల్వల వాళ్ళిద్దరూ రాక్షసులు అన్నమాట. ఆ దారిలో ఎవరు వచ్చినా సరే ఆ వాతాపి ఒక మేకలా మారిపోతాడు. మారిపోతే ఈ ఎల్వల ఏం చేస్తాడు, ఆ, వెంటనే ఆ, ఎవరన్నా వస్తూ ఉంటే ఆ దారిలో, ఓ మీరు మా దగ్గర మా ఇంట్లో ఉండండి కొంతసేపు, ఇక్కడే రెస్ట్ తీసుకోండి, నేను మీకు భోజనం పెడతాను, అది తిని ముందుకెళ్ళండి అని చెబుతారు. సరే అని వాళ్ళు ఉన్నారనుకోండి, వెంటనే ఆ మేకను కోసి పెడతాడు వాళ్ళకి. వాళ్ళు తినగానే వాళ్ళకి యోగ సిద్ధి ఉంటుందన్నమాట. ఆ యోగ సిద్ధితోటి చిన్న చిన్న మొక్కలు చేసినా కానీ ఆ శరీరాన్ని, ఆ మంత్రం చదవగానే ఆ మొక్కలన్నీ మళ్ళీ ఒక చోటకు చేరి మళ్ళీ వాళ్ళ శరీరం తయారైద్ది. ఆ విధంగా ఆ ఎవరైతే తిన్నారో వాళ్ళ శరీరంలోకి వెళ్తుంది ఆ మేక. ఈయన మంత్రం చదవగానే ఆ ముక్కలన్నీ ఆ మనిషి యొక్క పొట్టను చీల్చుకొని బయటకు వచ్చి మళ్ళీ మేకలా తయారైంది. ఆ మేక నుండి మళ్ళీ వాతాపి మనిషిలా తయారయ్యి, ఆ రాక్షసుడిలా తయారయ్యి, ఇక ఆ వ్యక్తి యొక్క వస్తువులు అవన్నీ పంచుకునే వాళ్ళు. ఆ విధంగా ఎంతో మంది సాధువుల్ని వీళ్ళందరినీ చంపుతూ ఉంటే ఆ సమయంలో అగస్త్య ఋషి వస్తారు అక్కడికి. అగస్త్య ఋషికి కూడా అదే చెబుతాడు ఎల్వల, ఇక్కడ ఓ మేక ఉంది, మీకు ఆ భోజనం చేయాలంటే నేను వండి పెడతానని చెప్పి ఆ మేకను వండి పెడతాడు అనమాట. అగస్త్య ఋషికి తెలుసు ఈయన ఏం చేస్తున్నాడు, అందుకనే చెప్పి సరే అని చెప్పి వీళ్ళ పేడని వదిలించాలని చెప్పి ఆయన తింటాడు ఆ మేకని. కానీ తిన్న వెంటనే ఒక నిమిషంలోనే మొత్తం అరిగించేసుకుంటాడు. వెంటనే ఎల్వల మంత్రం చదువుతుంటాడు అనమాట. వాతాపి రా, బయటకు రా అని మంత్రం చదువుతుంటాడు. అప్పటికే ఈయన పొట్ట మీద ఇలా నిమురుకొని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, వాతాపి ఎప్పుడో జీర్ణం అయిపోయాడని చెబుతాడు అన్నమాట. అనగానే ఆ ఎల్వలుడు పరిగెత్తుకుంటూ వస్తాడు ఈ అగస్త్య ఋషిని చంపడానికి. మంత్రశక్తితో ఆయన కూడా చంపేస్తారు. ఆ విధంగా అగస్త్య ఋషి యొక్క ఆశ్రమానికి వెళుతూ వెళుతూ శ్రీరామచంద్రుడు ఈ అగస్త్య ఋషి యొక్క కథని చెబుతారన్నమాట. తర్వాత అగస్త్య ఋషి వింధ్య పర్వతాలని ఎలా వంచారు. వింధ్య పర్వతం హిమాలయ పర్వతాలతోటి పోటీ పడుతూ ఉండేదన్నమాట. హిమాలయాలు అంత ఎత్తెందుకున్నాయి, నేను కూడా పెరుగుతాను అని చెప్పి పెరుగుతూ ఉంటే అగస్త్య ఋషి చెబుతారనమాట, నేను దక్షిణం వైపు వెళ్ళాలి, ఇంత హైట్ ఉంటే నేను వెళ్ళలేను, మీరు పడుకుంటారు అంటారు. వింధ్య పర్వతాలు సరే అంటాయి. ఆ వింధ్య పర్వతాలు పడుకుంటే తక్కువ ఎత్తులో ఉంటాయి. అప్పుడు అగస్త్య ఋషి నేను తిరిగి వస్తాను, అప్పుడు దాకా ఇలాగే ఉండంట. వింధ్య పర్వతాలు సరే అని ఉంటాయి. ఇంకా అగస్త్య ఋషి తిరిగి రారనమాట, ఆయన దక్షిణ భారతంలోనే ఉంటారు. ఆ విధంగా వింధ్య పర్వతాల యొక్క ఆ ఎత్తుని తగ్గిస్తారన్నమాట. తగ్గించిన ఆ అగస్త్య ఋషి దగ్గరికి శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వీళ్ళ ముగ్గురు వెళ్తారన్నమాట. వెళ్ళగానే ఆ, లక్ష్మణుడు చెబుతారు, దశరథుడి యొక్క కుమారుడు వాళ్ళ భార్యతో పాటు వచ్చారు అనగానే అగస్త్య ఋషి మీకోసం ఎదురు చూస్తున్నారు, రండి అని చెబుతారు. రండి అని చెప్పి సీతాదేవిని మెచ్చుకుంటారన్నమాట. చాలామంది భార్యలు వాళ్ళ భర్త సంపాదిస్తున్నన్నాళ్ళు వాళ్ళతో ఉంటారు. అదే గనక భర్త గనక ఏదైనా సమస్యల్లోకి వెళ్ళగానే వదిలేస్తారు. కానీ మీరు ఆ, ఆయన కష్టాల్లో కూడా అతని వెంట ఉండి ఉన్నారు అని మెచ్చుకుంటారన్నమాట. సీతాదేవిని మెచ్చుకొని మీరు పంచవటికి వెళ్ళండి అని చెబుతారన్నమాట. చెబితే ఇక వాళ్ళు పంచవటికి వెల్ వెళ్ళబోయే ముందు అగస్త్య ఋషి ఆదిత్య హృదయం అనే ఈ దాన్ని శ్రీరామచంద్రుడికి నేర్పుతారనమాట. దాని ద్వారానే రావణాసురుణ్ణి సంహరిస్తారు. అది అగస్త్య ఋషి ఇక్కడ నేర్పారనమాట. నేర్పి ఆ పంచవటికి వెళ్తూ ఉన్న సమయంలో జటాయుని కలుస్తారనమాట. పెద్ద ఇది రాబందు, వల్చర్ అంటారు ఇంగ్లీష్లో.
వాళ్ళు చూడగానే ఈ జటాయుని ముందు ఒక రాక్షసుడు అనుకుంటారనమాట. రాక్షసుడు అనుకొని ఎవరు నువ్వు అని పెద్దగా అడుగుతారు. అడగగానే ఆ జటాయు చెబుతుందనమాట, మీ నాన్నగారైన దశరథుడి యొక్క స్నేహితుడిని నేను అని చెబుతుంది. చెప్పి ఇక నా పెద్ద ఆమె యొక్క వాళ్ళ వంశ వృక్షం గురించి చెబుతుందన్నమాట. దక్ష దక్ష ప్రజాపతి ఉన్నారు. ఆ దక్ష ప్రజాపతికి 60 మంది కూతుర్లు ఉన్నారు. అందులో 8 మందిని కశ్యప ఋషికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అందులో అదితి ఆదిత్యాలకి జన్మనిచ్చింది. ఆ విధంగా చెబుతూ ఆ నేను అరుణ యొక్క కొడుకుని, అలాగే మా ఒక అన్నయ్య ఉన్నాడు సంపాతి. సో మేమిద్దరం వాళ్ళిద్దరు ఎలా ఆ, సూర్యుడి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. సూర్యుడి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు ఆ సంపాతి యొక్క రెక్కలు ఆ, మొత్తం కరిగిపోతాయి ఆ వేడికి. కరిగిపోయి ఆ, జటాయుని కాపాడుతూ ఆ సంపాతి తన రెక్కలను కోల్పోతుంది. అది కోల్పోయి అక్కడ ఆ, దక్షిణ భారతదేశంలో పడిపోతుందన్నమాట. తర్వాత తర్వాత ఆంజనేయ స్వామి, హనుమంతుడు, అంగదుడు వీళ్ళందరూ ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటారన్నమాట. సీతాదేవి కనబడట్లేదని ఏడుస్తూ మనం చనిపోదామని చెప్పి వాళ్ళు ఆత్మహత్య చేసుకుందాం, ఇలాగే ఉపవాసం చేస్తూ చనిపోదామని, సరే ఎలాగో చనిపోతున్నాం కదా ఒకసారి రామాయణం మొత్తం చెప్పుకొని చనిపోదామని రామాయణం చెబుతూ ఉంటే ఆ ఎదురుగా ఈ సంపాతి అనే రాబందు ఉంటుందన్నమాట. వింటుంది. ఆ కథ చెబుతున్నప్పుడు జటాయు పేరు వస్తుంది. జటాయు పేరు, "ఏయ్ జటాయు మా తమ్ముడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు" అనగానే జటాయు ఇలా ఆయన శరీరాన్ని భగవంతుడికి బలిదానం ఇచ్చారు అవన్నీ చెబుతారన్నమాట. అప్పుడు ఆ సంపాతి తన చూపుతోటి చూసి చెబుతుందన్నమాట, దూరంగా లంకలో నాకు కనిపిస్తుంది సీతాదేవి, మీరు నన్ను తీసుకెళ్ళి ఈ సముద్రం దగ్గరకు తీసుకెళ్ళండి, మా తమ్ముడు జటాయుకి పిండదానం పెడతానని చెబితే వీళ్ళందరూ మోసుకొని వెళ్తారన్నమాట. ఆ విధంగా సంపాతి వీటన్నిటి గురించి చెబుతుంది. జటాయు జటాయు చెప్పగానే మీరందరూ, మీరు రాముడు లక్ష్మణుడు మీరు ఎప్పుడు ఆశ్రమంలో ఉండరు, అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటారు కదా, ఆ సమయంలో సీతాదేవికి నేను కాపలా కాస్తాను, కాబట్టి నన్ను కూడా మీతో ఉండనివ్వండి అని చెబుతుందన్నమాట. ఆ విధంగా రాముడు లక్ష్మణుడు పంచవటికి వెళ్ళగానే రాముడు చెబుతారు లక్ష్మణుడికి, మీరు వెళ్ళి ఒక మంచి ప్రదేశాన్ని చూడండి మన యొక్క కుటీరానికి ఆ, కట్టడం కోసం. ఆ ప్రదేశం ఎలా ఉండాలంటే అక్కడ పూలు, నీరు, అలాగే మనం యజ్ఞం చేయటానికి కావాల్సిన కర్ర ముక్కలు, చెక్క ముక్కలు ఇవన్నీ ఉండాలి అక్కడ. అలాగే దర్బలు ఉండాలి. అలాగే చూడటానికి మనోహరంగా ఉండాలి. అటువంటి ప్రదేశాన్ని చూడండి అని చెప్పగానే లక్ష్మణుడు చెబుతారనమాట, నేను తప్పకుండా చూస్తానని చెప్పి చూస్తారు. చూసినాక ఓకే ఇక్కడ మంచిగా ఉంది, ఒక ప్రదేశాన్ని చూస్తారు. అక్కడ పూలు ఉంటాయి. ఆ, అలాగే ఒక పెద్ద చెరువు ఉంటుంది, దాని నిండా కమలాలు ఇవన్నీ ఉంటాయి. అలాగే గోదావరి నది ప్రవహిస్తూ ఉంది అక్కడ. చుట్టూతా చెట్లు ఉన్నాయి, హంసలు ఉన్నాయి, చక్రవాక పక్షులు ఉన్నాయి. అలాగే పర్వతాల్లో గుహలు ఉన్నాయి ఆ పక్కనే. అలాగే ఎన్నో జంతువులు, నెమలలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తమాల చెట్లు, పనస చెట్లు, అశోక చెట్లు, చెంపక చెట్లు, కింసుక చెట్లు, ఖదిర చెట్లు, ఇలా రకరకాల చెట్లన్నీ ఉన్నాయి. ఇది చాలా అనువైన ప్రదేశం మన కుటీరాన్ని పెట్టడానికి, మీరు ఇక్కడే కట్టండి అంటారు అనమాట. వెంటనే లక్ష్మణుడు ఆడ ఆ ప్రదేశాన్ని అంతా చదును చేసి వెదురు బొంగులు వేసి కొన్ని పిల్లర్స్ లాగా, అలాగే సమ్ని అనే ఒక సమ్మి చెట్టు యొక్క కొమ్మలను తీసుకొచ్చి వాటిని బీమ్స్లా పెట్టి ఆ విధంగా పైన మళ్ళీ ఎదురు బొంగులేసి దానిపైన దర్బలతోటి, ఆకులతోటి కప్పుతారన్నమాట. చూడటానికి చాలా బాగుంటుందన్నమాట. వెంటనే లక్ష్మణుడు గోదావరికి వెళ్ళి గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చి
ఆ, చాలా తామర పూలు, అలాగే కాయలు, పండ్లు ఇవన్నీ తీసుకొస్తారు. తర్వాత వాళ్ళు మంత్రాలు చదివి గృహప్రవేశం చేస్తారు. గృహప్రవేశం చేసి రాముడు చెబుతారనమాట చాలా ఆనందంగా, చాలా మంచిగా నిర్మించావు లక్ష్మణ అని చెప్పి, ఆ, నా హృదయంలో ఏముందో అర్థం చేసుకొని నాకు ఏ విధంగా కావాలో అదే విధంగా ఈ కుటీరాన్ని నిర్మించావు అని చెప్పి ఆనందపడతారనమాట. తర్వాత మరుసటి రోజు సూర్యోదయం కంటే ముందు లేచి గోదావరికి స్నానం చేయడానికి వెళ్తారనమాట. ఆ విధంగా మనం చూడొచ్చు అనమాట. ఎక్కడ ఎక్కడ చూసినా సరే రామాయణంలో అన్ని చోట్ల అదే వచ్చింది. నిద్ర ఎప్పుడు లేవాలంటే సూర్యోదయం కంటే ముందు లేవాలి. ఎందుకంటే అది బ్రహ్మ ముహూర్తం అన్నమాట. ఆ విధంగా ముందు ఆ సమయంలో మనం ఆధ్యాత్మికతకి చాలా ఆ, ఉపయోగమైన, చాలా అనువైన సమయం అన్నమాట అది. ధర్మం చేయటానికి ఆ, సరైన సమయం, ధార్మిక పనులు చేయటానికి. ఇంకా ఆ విధంగా వెళ్తూ ఉంటే ఆ, అప్పుడు లక్ష్మణుడు చెబుతారన్నమాట, ఇది చూడు పొగమంచు వస్తుంది. అందుకని అది ఆ, వింటర్ సమయం అన్నమాట, చలికాలం. దానివల్ల పొగమంచు ఇవన్నీ ఉన్నాయి. ఆ, మకర సంక్రాంతి ఆ, స- సమయం అన్నమాట. అన్నీ ఆ, బాగా మంచు ఉండటం వల్ల చంద్రుడి యొక్క కాంతి సరిగా కనబడట్లేదు అని చెబుతారనమాట. అలాగే పొద్దున్నే ఈ చలిగాలి వీస్తుంది. అలాగే ఈ పొలాలన్నీ కూడా బంగారు వర్ణంలో ఉన్నాయి. ఎందుకంటే కోతకు వచ్చినాయి అన్నమాట అవన్నీ. అవన్నీ చూపిస్తూ ఉంటారన్నమాట. అలాగే ఆ చి- వాటి ప్రతి మొక్కకు కూడా ఎన్నో ధాన్యాలు ఉండటం వల్ల వంగి ఉన్నాయి అవన్నీ. ఎంత చలిగా ఉందంటే ఏనుగులు పాపం నీళ్లు తాగడానికి వచ్చినాయి. నీళ్లు తాగడానికి వచ్చి వాటి తొండాన్ని నీళ్ళలో పెట్టగానే ఒక్కసారిగా చలికి అవి మళ్ళీ తొండాన్ని బయటకు తీస్తున్నాయి అన్నమాట, నీళ్లు తాగలేక. ఆ ఆ విధంగా అంత చలిగా ఉందన్నమాట. అలాగే పక్షులు అవి కూడా నీళ్ళలోకి వెళ్ళటం లేదు. ఎలాగైతే పిరికివాడు యుద్ధంలోకి వెళ్ళటానికి భయపడతాడో అదే విధంగా పక్షులు కూడా చలికి నీళ్ళలోకి వెళ్లకుండా బయటే ఉన్నాయి అన్నమాట. అని ఇవన్నీ చెప్పి భరతుడు కూడా మనం ఎలాగ ఇంత చలిలో కూడా గోదావరిలోకి వెళ్ళి స్నానం చేస్తున్నాం, తపస్సు చేస్తున్నాం, ఈ కుటీరంలో ఉండి ఈ అడవిలో ఉండి తపస్సు చేస్తున్నాం. భరతుడు కూడా ఇలాగే తపస్సు చేస్తూ ఉండాలి. భరతుడు కూడా నేల మీదే పడుకొని ఉండాలి. భరతుడు కూడా ఇవన్నీ లక్ష్మణుడు చెబుతున్నాడు అనమాట రాముడికి. పొద్దున్నే నిద్రలేచి గోదావరికి వెళ్తున్నారు స్నానం చేయటానికి. ఆ దారిలో చలిగాలిగా ఉంది ఇవన్నీ చెప్పి ఏ ఏనుగులు నీళ్లు తాగలేకపోతున్నాయి, ఇంత చలి ఉంది. భరతుడు కూడా ఇంత చలిలో మనలాగే తపస్సు చేస్తూ ఉండాలి. ఆ, ఆయన కూడా ఆ, ఇలాగే చేస్తున్నారు అని ఇవన్నీ చెబుతారన్నమాట. ఆ చలిలో స్నానం చేయాలంటే చాలా కష్టం అన్నమాట. ఆ విధంగా ఆ సమయంలో మనం అందరం కూడా చూసాం చిత్రకూట్లో ఆ, ఎంత చలిగా ఉందో. అదంతా చెప్పినాక భరతుడిని కూడా మెచ్చుకుంటాడు అనమాట. యాక్చువల్గా భరతుడు కూడా అదే చేస్తున్నాడు నంది గ్రామంలో. ఆ, రాముడు వెళ్ళిన కాడ నుండి భరతుడు కూడా కిందే పడుకోవటం, అలాగే కింద కూడా నేల మీద కూడా పడుకోడు. నేల మీద రాముడు పడుకుంటున్నాడు, నేను కూడా నేల మీద పడుకుంటే రాముడు ఏ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో ఉండకూడదు, నేను తక్కువలో ఉండాలని చెప్పి ఒక గుంట తోవి ఒక లోయ, ఆ గుంటలో పడుకునే నంది గ్రామంలో మనం అందరం వెళ్ళాం. అయోధ్య పక్కన ఉంటుంది అక్కడ. చూసాం, కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్తే అక్కడ భరతుడు గుహ ఉంటుంది. కింద గుహలో పడుకునేవాడు అన్నమాట, భూమి మీద కూడా కాకుండా. పొద్దున్నే లేచెళ్ళి భరతకుండలో స్నానం చేసేవాళ్ళు. ఆ ఆ ఎదురుగా ఉంటుంది. ఆ విధంగా భరతుడు కూడా ఎంతో తపస్సు చేశాడు. ఇవన్నీ చెబుతున్నారు లక్ష్మణుడు. భరతుడు కూడా ఇలా తపస్సు చేస్తూ ఉండాలి.
మామూలుగా పిల్లవా అబ్బాయికి తల్లి యొక్క గుణాలు వస్తాయి, అలాగే అమ్మాయికి తండ్రి యొక్క గుణాలు వస్తాయి. కానీ ఎందుకో తెలియదు, మన భరతుడికి వాళ్ళ అమ్మాయి యొక్క గుణాలు రాలేదు అంటాడనమాట. ఇప్పుడు దాకా పొగిడాడు భరతుడిని బాగానే, భరతుడిని అన్నీ పొగిడి చివర్లో భరతుడికి కైకేయి యొక్క గుణాలు రాలేదు. జనరల్గా అబ్బాయిలకే తల్లి గుణాలు వస్తాయి, కానీ మన భరతుడికి రాలేదు అన్నారనమాట. అంటే ఇండైరెక్ట్గా ఆమెను తిట్టారనమాట. అనగానే రాముడు చెబుతారనమాట, భరతుడిని మెచ్చుకుంటున్నావు, చాలా మంచిది, భరతుడిని ప్రశంసిస్తున్నావు, అది చాలా మంచిది, ఇంకా ప్రశంసించు, కానీ కైకేయిని మాత్రం తిట్టగాకు లక్ష్మణ అని చెబుతారన్నమాట. ఆ, అని చెప్పి భరతుడిని కలవాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది, ఎప్పుడు కలుస్తాను మళ్ళీ భరతుడిని అంటారనమాట. ఆ విధంగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరినైనా పొగిడితే పొగడొచ్చు, ఎంతైనా పొగడొచ్చు, అందులో తప్పేమీ లేదు. ఎంత పొగిడితే అంత మంచిది, కానీ వేరే వాళ్ళని నిందించకూడదు. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. దాని తర్వాత వాళ్ళు గోదావరిలోకి వెళ్ళి స్నానం చేశారు. స్నానం చేసి దేవతలందరూ కూడా నీటిని అర్పించారు. తర్వాత తిరిగి వచ్చారనమాట. తిరిగి ఆశ్రమానికి తిరిగి వచ్చి ఆ, రాగానే అక్కడికి ఎంతో మంది ఋషులు వచ్చారన్నమాట, మహర్షులు. వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కూడా శాస్త్రాల నుండి కొంత చదివి చెప్పారనమాట రామలక్ష్మణులకి. కొంత చదివి చెప్పిన తర్వాత ఆ విధంగా జరుగుతూ ఉంది కొన్ని రోజులు. ఒకరోజు ఆ ఆశ్రమం ఏదైతే లక్ష్మణుడు కట్టాడో, నిర్మించాడో, ఆ ఆశ్రమం బయట కూర్చొని ఉన్నారనమాట. అప్పుడు రావణుడి యొక్క చెల్లెలు వచ్చిందనమాట అక్కడికి. చూసిందనమాట. చూస్తే రాముడి యొక్క ముఖం ప్రకాశవంతంగా ఉంది, అలాగే పొడవాటి చేతులు, అలాగే ఆ ఆయన చూడగానే ఆమెకు ఒక్కసారిగా కామమోహిత, కామంతో భ్రమలోకి వెళ్ళిపోయింది అనమాట ఆమె. ఎలాగైనా సరే, ఆమెకేమో పెద్ద కడుపు ఉంది, ఆ కళ్ళు, ఆ మొత్తం జుట్టంతా రాగి జుట్టు అన్నమాట. ఆ సమయంలో ఆ శూర్పణఖ చెప్పిందన్నమాట, మీరు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇవన్నీ చెప్పగానే రాముడు పరిచయం చేస్తారనమాట లక్ష్మణుణ్ణి, సీతని, మా తమ్ముడు, అలాగే నా భార్య అని చెప్పి. నేను దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి, కైకేయి వరాలు అడిగిన ఇవన్నీ చెబుతారనమాట. అవన్నీ చెప్పి ఆమెను అడుగుతారు, నీవు ఎవరి భార్యవి, లేకపోతే ఎవరి కూతురువి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటారనమాట. అనగానే శూర్పణఖ చెప్పింది, నేను రావణుడి యొక్క చెల్లెలని, అలాగే వృషపర్వ కూతురుని. ఆ కుంభకర్ణుడు మా సోదరుడు, అలాగే విభీషణుడు కూడా మా సోదరుడే, కానీ ఆయన మాలాంటి వాడు కాదు. మా సోదరుడే కానీ మాలాగా పనిచేయడు. అలాగే కరదూషణులు వాళ్ళు కూడా నా సోదరులు అని చెప్పింది అనమాట. నిన్ను చూడగానే నేను మా భర్తను చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే నీ దగ్గరకు వచ్చాను. చూడు, ఈ సీతాదేవి చండాలంగా ఉంది, అసలు ఒక షేప్ లేదు, ఒక ఏమి లేదు, ఇటువంటి ఆమెను నువ్వు భార్యగా స్వీకరించావా అని చెప్పి, ఈ సీతని, ఈ లక్ష్మణ్ణి నేను తినేస్తాను, అప్పుడు మన ఇద్దరమే ఉంటాం, మన ఇద్దరం ఈ దండకారణ్యం అంతా మన ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరగచ్చు అని చెప్పిద్ది అనమాట. అనగానే రాముడు చెబుతారనమాట, నేను ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నాకు, ఆ, పెళ్ళి అయిపోయింది కాబట్టి నిన్ను గనక చేసుకుంటే సీతాదేవికి బాధ కలగచ్చు, సవితిని తీసుకొచ్చానని చెప్పి. కాబట్టి మా తమ్ముడున్నాడు లక్ష్మణుడు, ఆయనకు భార్య లేదు ఇక్కడ, అలాగే ఎంతో ఆ, సత్ప్రవర్తన కలిగిన వాడు, అలాగే చూడటానికి బాగుంటాడు, నీకు సరైన మ్యాచ్ అన్నమాట. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళనగానే శూర్పణఖ ఒక్కసారిగా, ఇప్పుడు దాకా రాముణ్ణి ప్రేమించానని చెప్పింది,
లక్ష్మణుని చేసుకోనగానే ఓకే అని చెప్పి వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిందన్నమాట. లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఆ, వెళ్ళగానే అంటే ఇది ప్రేమ కాదన్నమాట, కామం. ప్రేమ అంటే సేవ చేయాలి. ప్రేమ అంటే ఈ ప్రేమించని వ్యక్తికి సేవ చేయాలి, దాన్నే ప్రేమ అంటారు. ఎలాగైతే తల్లి బిడ్డని ప్రేమిస్తుంది, రాత్రిపూట ఏడిసినా సరే లేచి సేవ చేస్తుంది, అది ప్రేమ అంటే. కానీ శూర్పణఖ దగ్గర ఉన్నది ఏంది, కామం అన్నమాట. కామం అంటే సేవ ఏమి ఉండదు, నా యొక్క ఇంద్రియాలను నేను ఎలా తృప్తిపరచుకోగలను, ఇదే అన్నమాట కామంలో. ఆ, అని ఇక నా చివరికి ఆ, ఆ లక్ష్మణుడు చెబుతారన్నమాట, నేను మా అన్నయ్య యొక్క సేవకుణ్ణి. నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకోండి, నువ్వు కూడా సేవకురాలు అవుతావు. నేను మా అన్నయ్యకి సేవ చేస్తున్నాను, నువ్వు సీతాదేవికి సేవ చేయాల్సి వచ్చింది. కాబట్టి నువ్వు రాముణ్ణే పెళ్లి చేసుకో. ఆ విధంగా ఆయనకి చిన్న భార్య అవుతావు. ఆ విధంగా నీకు ఆనందం దొరికిద్ది అని చెప్పగానే ఆ, ఆమెకి ఈ సీతాదేవి ఉంది కదా, అంత అందంగా లేదు. ఆ, నీవు అందంగా ఉన్నావు కాబట్టి నీతోటే ఉంటాడు రాముడు, నిన్ను పెళ్లి చేసుకున్నా కనుకనే ఒక్కసారిగా శూర్పణఖ అనిపిస్తుంది అనమాట. ఆయన దగ్గరికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమంటాడు, ఈయనేమో అక్కడికి వెళ్ళమంటాడు అని చెప్పి ఆ, ఈ అందవిహీనురాలైన సీతాదేవి వల్ల నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట్లేదు కాబట్టి ఆమెను తినేస్తాను నేను. ఆమెను తినేస్తే ఈ సవితి సమస్యలు ఏముండవు, అప్పుడు రాముడితోటి హాయిగా ఉండొచ్చు అని చెప్పి పరిగెడుతుందన్నమాట సీతాదేవిని చంపడం కోసం. ఒక్కసారిగా ఆ, రాముడు ఆమెను పట్టుకుంటారనమాట. వదిలేస్తే సీతాదేవిని చంపేసి ఉండేది. పట్టుకొని లక్ష్మణుడికి చెబుతారనమాట, ఎందుకు నువ్వు ఆమెతోటి హాస్యం ఆడుతున్నావు? ఆ, ఎలాగో ఆమె సీతాదేవికి హాని చేసి ఉండేది కాబట్టి నువ్వు వెంటనే ఆమెని ఆ, శిక్షించంటారనమాట. అనగానే వెంటనే ఆ, లక్ష్మణుడు తీసుకొని వెళ్ళి ఆమె యొక్క చెవులని అలాగే ముక్కుని కోస్తారనమాట. ముక్కుని నాసిక అంటారు సంస్కృతంలో, అందుకే ఆ ముక్కుని ఎక్కడైతే కోసారో దాన్ని నాసిక్ అంటారు. నాసిక్ ఉంది కదా మహారాష్ట్రలో, ఇదంతా జరిగింది అక్కడే అన్నమాట. పంచవటి కూడా అక్కడ ఉంది. అక్కడ 5 వటవృక్షాలు ఉన్నాయి. ఏదన్నా అంటే బ్రహ్మదేవుడి యొక్క వేరు వేరు రోజుల్లో వేరు వేరు చోట్ల ఆ, ఈ రామలీల జరుగుతూ ఉంటుంది. ఒక కల్పంలో భద్రాచలంలో కూడా అయి ఉండొచ్చు. భద్రాచలాన్ని కూడా పంచవటి అంటారు. ఆ, కాబట్టి వేరు వేరు కల్పాల్లో ఈ రాముడి యొక్క లీల జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఆమె ఆ, ఆ చెవులు ముక్కులు ఇవన్నీ రక్తం కారుతూ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తుంది అనమాట. కరదూషణలు ఉంటారు అక్కడ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళు ఏం చెప్పారు, దాని తర్వాత వాళ్ళకి ఈ యుద్ధం ఎలా జరిగింది అవన్నీ తర్వాత క్లాసులో చూద్దాం. ఈ విధంగా రామ రామాయణం రామనవమి వస్తుంది కాబట్టి కొంత రామాయణం గురించి చర్చిస్తే ఆ రామనవమి రోజు మనం ఆ, రాముడి గురించి కొంచెం ఆ చైతన్యంతో ఉండొచ్చు. ఆ కిరణ్మయి మాతాజీ మీరు చెయ్యి హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ, దండవత్ ప్రణాం ప్రభుజీ. ఒక చిన్న ధన్యవాదాలు. క్వశ్చన్ డౌట్ చెప్పండి. వచ్చింది ప్రభుజీ. ప్రభుజీ, అంటే శూర్పణఖది నోస్ కట్ చేశారన్నారు కదా. యూజువల్లీ అంటే జనరలీ రాముణ్ణి చూసి అంటే అట్రాక్ట్ అయ్యారు. అవుట్ ఆఫ్ 5 సెన్సెస్ ఐస్ కదా, అంటే షీ సా హర్ కనుక చూసి అట్రాక్ట్ అయ్యారు. సో ఈ 5 సెన్సెస్ లో మోస్ట్ డేంజరస్ ఏంటి ప్రభు? మోస్ట్ డేంజరస్ జిహ్వ, నాలుక. జిహ్వ. ఆ, మనం మహాప్రసాదే గోవిందే అది అందులో చెబుతాం కదా, శరీర విద్యాజ జడేంద్రియ తాహేర జీవే ఫైలే విషయ సాగరే తార్ మధ్య జిహ్వ అతి అతి సుదుర్మతి. ఆ జిహ్వ అనేది చాలా కష్టం అన్నమాట, దాన్ని నియంత్రించడం. అంటే అందులో కూడా 2 ఉన్నాయి కదా, లైక్ మాట్లాడడం, తినడం. తినడం తినడం
అచ్చా తినడం ఆ ఓకే. తినడం అనేది మ్మ్. చాలా కష్టం అన్నమాట. నాలికని తినకుండా ఏది తినాలి ఏది నియంత్రించడం. అందుకే కృష్ణుడి యొక్క ప్రసాదాన్ని తింటే దాన్ని సులభంగా నియంత్రించవచ్చు. అంటే అది మన ప్యూరిఫికేషన్ కి హెల్ప్ చేస్తుంది అనుకోవచ్చు. ఆ కృష్ణుడి ప్రసాదం తింటే ఒక ఇంద్రియాల నియంత్రణ అవ్వటమే కాదు, మన హృదయం కూడా శుద్ధి అయిపోద్ది. ఓకే. అండ్ అంటే దిస్ ఇస్ ఫైన్. అంటే మన మన సంప్రదాయం వరకు ఓకే. బట్ ఇక్కడ అయితే అట్రాక్షనే కదా, లస్ట్ అన్నాము ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. అవును. స్పెసిఫిక్ అంటే అలా అనకూడదు. అవి ఉమ్. కళ్ళు తీసేయాలి కానీ ముక్కెదు తీసేయాలి అనేది నా డౌట్. అంటే ఏమనుకోకండి. ఎందుకు ఇప్పుడు స్పాంటేనియస్ గా ఈ రామాయణం చాలా సార్లు విన్నాను కానీ ఈ రోజే ఎందుకో ఆ డౌట్ వచ్చింది నాకు. అంటే ఆ, అట్రాక్షనే కదా, లైక్ లస్ట్ అంటే చూపుల వల్లే కదా జరుగుతుంది. సో ఉమ్, సో ఫస్ట్ ఎయిట్ అదే లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ ఇవన్నీ ఇప్పుడు ఈ జనాలు ఈ రోజుల్లో చాలా అది ట్రెండ్ లో ఉంటుంది కదా ప్రభు. ఉమ్, సో హౌ దే విల్ జడ్జెస్ బికాస్ ఆఫ్ దర్ లుక్స్ ఓన్లీ కదా. ఇప్పుడు అవుటర్ లుక్ చూసే కదా మనుషులు అట్రాక్ట్ అయిపోతారు. అంటే యాజ్ ఆఫ్ నౌ అట్లీస్ట్ ఈ రోజుల్లో సర్కమ్ ఛాన్సెస్ బట్టి ఉమ్, ఇన్ అండ్ అవుట్ క్యారెక్టర్ అవన్నీ చూడడానికి అయితే అసలు ఎవరి దగ్గర అసలు అలాంటి టైము లేదు, ఆలోచన లేదు. ఉమ్, లైక్ సురుచి కాన్సెప్ట్ లో వస్తుంది చూడండి, సురుచి సునిధి దీంట్లో వస్తుంది కదా మన ధ్రువ మహారాజ్ చరిత్రలో కూడా. సో మరి ఇక్కడ ఎలా రిలేట్ చేయాలి, ఎందుకు స్పెసిఫిక్ గా నోసే తీశారు అన్న విషయం, అంటే బ్యూటీ కోసం ఆవిడ బ్యూటీని తీసేయడం కోసమనా ఎక్కడో విన్నాను. ఆ, బట్ అది అంతే అంతే. అదే అన్నిట్లోని కన్నా నోస్ తీసేస్తే తన స్పెసిఫిక్ బ్యూటీ పోతుంది అని ఎప్పుడో ఎక్కడో విన్నాను, నాకు గుర్తు రావట్లేదు కానీ. సో అందుకే ఈ రోజు ఆ క్వశ్చన్ వచ్చింది ప్రభుజీ, అందుకే అడిగాను. షూర్, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. అంటే ఆమె సీతాదేవిని చంపాలనుకుంది కాబట్టి ఆమెకి శిక్ష అందవిహీనంగా చేయని ఓ ఆ ఓకే. ఉంటుంది. కానీ అందులో కేవలం నోస్ ఇవే ఎందుకు, ఇంకా వేరే విధంగా దానికి కొంచెం ఆచార్యులు ఏమని చెప్పారో చూడాలి. అదే ఇప్పుడే వచ్చింది డౌట్ అలాగా. ఉమ్, అది అండ్ ఇంకోటి చాలా ఆశ్చర్యం వేసింది అంటే సీతాదేవి అందరికన్నా అంటే అప్పట్లోనే మరి ఆవిడ ప్రకృతి స్వరూపం అంటే ఆవిడే అందంగా ఉండాలి కదా. మరి ఉమ్. ఆవిడే బాగాలేదని చెప్తుందంటే ఈవిడ ఏమనాలో నాకు అర్థం కాలేదు. అంటే like, అంటే అంటే ఆవిడ నేచర్ బట్టి అలా చెప్తుందా లేకపోతే రాముడిని అంటే కన్విన్స్ చేయడం కదా చెప్పిందా, ఈ రెండు పాయింట్స్ కూడా నాకు వచ్చాయి ఇప్పుడు ఈ రోజు. సో కొంచెం మీరు తర్వాత చెప్పండి ప్రభు. రాముణ్ణి కన్విన్స్ చేయటానికే. ఎందుకంటే ఇదే శూర్పణఖ తర్వాత రావణుడి దగ్గరికి వెళ్ళి సీతాదేవి యొక్క సౌందర్యాన్ని పొగిడిద్ది అన్నమాట. అది అదే విన్నాను, అది కూడా అంటది కదా ఆవిడ వర్ణించడం బట్టి అతను అసలు ఆలోచన కూడా వచ్చింది సీతాదేవి గురించి అన్నట్టు. అంటే తర్వాత కంటెస్ట్ లో ఎక్కడో విన్నాం. సో అదే అంటే షీఈ్ మ్యానిపులేటింగ్ ఒక విధంగా చెప్పాలి, అంతే కదా. అంతే అంతే. అంతే. ఓకే ఓకే ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ. ఏ మహర్షి ఆయన యొక్క తపోబలం ద్వారా వేరు వేరు లోకాలకు వెళ్ళటానికి శక్తి ఉంది, అదంతా రాముడికి లక్ష్మణుడికి సీతాదేవికి ఇవ్వాలనుకుంటారు. ఆయన తపస్సుతోటి ఇంద్రుడు చెబుతారు అనమాట, మీరు స్వర్గానికి రండి అంటే ఆయన వెళ్లకుండా అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు. రాముడు వచ్చినప్పుడు మీకు ఇస్తాము ఆ శక్తిని అంటారు. ఎవరైనా సుదీక్షణుడు ప్రభుజీ. సుతీక్షణ సుతీక్షణనే మహర్షి. హరే కృష్ణ ప్రభుజీ, ఒక క్వశ్చన్ ఉంది ప్రభుజీ. చెప్పండి. మీరు ఇందాక చెప్పారు కదా ప్రభుజీ, అగస్త్య ముని అండ్ అదర్ సాధువులు వచ్చినప్పుడు అతను గోటుని కోసి పెడతారు, మహర్షులు తింటారు, వాళ్ళు చనిపోతారు అని చెప్తారు కదా. అగస్త్య ముని తప్పితే మిగతా వాళ్ళందరు సాధువులు అందరూ మరి వాళ్ళు ఎందుకు మాంసం తిన్నారు? సాధువులు యూజువల్ గా కందమూలాలు అవే తింటారు కదా. అగస్త్య ముని అంటే హీ నోస్, సో హీ ఏట్ అండ్ ఆయన ఇది చేయాలి కాబట్టి తిన్నారు. మిగతా సాధువులకి తెలిసిద్ది కదా వై దే ఏట్. వాళ్ళు సాధువులనే చంపారా లేకపోతే మామూలుగా ప్రయాణించే వాళ్ళని చంపారా అనేది ఒకసారి చూడాలి నేను. మిగతా వాళ్ళందరూ సాధువులేనా లేకపోతే బాటసారులా అదొకసారి చెక్ చేస్తాను. బట్ అగస్త్య ముని కూడా మరి ఎందుకు తిన్నారు ప్రభుజీ? తినకుండానే ఏదో ఒక సొల్యూషన్ చూడొచ్చు కదా. ఇంకా సొల్యూషన్ ఎలా, అదొకటే ఉంది. ఓకే. వాళ్ళని అంతం చేయాలంటే
ప్రభుజీ అది బాటసార్లు అన్నట్టు విన్నాను ప్రభుజీ, మరి నాకు కూడా బాట సార్లు అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. 10 రకాల వ్యసనాల్లో కొన్ని చెబుతారా పేర్లు? ప్రభుజీ ఏంటి ప్రభుజీ, ఒకసారి మళ్ళీ చెప్పండి. 10 రకాల వ్యసనాలు ఉన్నాయని సీతాదేవి చెబుతారు రాముడికి. కాబట్టి మీరు ఈ బాణాలు, ఈ బిల్లంబులు ఇవన్నీ తీసుకెళ్ళకూడదు, వాటిని వదిలేయండి. ఎందుకంటే ఇది వేటాడటం అనేది ఒక వ్యసనం. ఆ, డ్రామా అనేది ఒక వ్యసనం. నృత్యం ఒక వ్యసనం. పగలు నిద్రపోవటం అనేది వ్యసనం. ఆ, అలాగే ఇతరులని ఇబ్బంది పెట్టడం, అది కూడా ఒక వ్యసనం. సైట్ సీయింగ్ వెళ్ళి చూడాలి. సైట్ సీయింగ్ కూడా ఒకటి. ఒక చెరువు నుండి సంగీతం వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ చెరువులో ఏ మహర్షి ఉంటారు? మందకర్ణి. మందకర్ణి. ఆయన 5 అప్సరసలతోటి ఆ చెరువులో ఉంటారన్నమాట. మన చిన్నప్పుడు కూడా బాలవాంగ్మయం అని 8వ తరగతిలో ఉండిద్ది. అందులో వస్తుంది జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రం తిన్నా గుగిళ్ళు జీర్ణం అట్లా వాతాపి జీర్ణం అంటూ ఉంటారు. అగస్త్య ఋషి ఏమి నేర్పారు రాముడికి? దానితోటి ఆదిత్య హృదయం ప్రభు. ఆదిత్య హృదయం. కరెక్ట్. జటాయు ఎవరి కొడుకు? దక్షుడు కాదు. దక్షుడి యొక్క కూతుర్లు ఉంటారు. కద్రు, వినత కద్రు అని. ఆ వినత యొక్క కొడుకు అరుణ యొక్క కొడుకు జటాయు అన్నమాట. జటాయు వాళ్ళ అన్న పేరేంది? సంపాతి. కరెక్ట్. లక్ష్మణుడు ఏమని తిడతారు కైకేయిని? తల్లి లక్షణాలు రాలేదని చెప్పి. తల్లి లక్షణాలు రాలేదు. ఇప్పుడు రాముడు చెబుతారు అనమాట, నువ్వు భరతుని ఎంత పొగిడినా పొగుడు కానీ కైకేయిని మాత్రం తిట్టద్దు అంటారు. ప్రభుజీ ఇది కలికాలంలో కూడా అప్లై అవుతుందా? ఎందుకు, కలికాలంలో కూడా అప్లై అయింది. ఎప్పటికైనా. బట్ కోపం వస్తుంది కదా ప్రభుజీ, ఎప్పుడో అప్పుడు రాకుండా ఎలా ఉంటది? అంటే కోపం అంటే లైక్ తిట్టకుండా ఉండటం అంటారా? ఇప్పుడు అంటే అవతల వాళ్ళని తిరిగి సమాధానం చెప్పు, అంచుకుంటాం, టాలరేట్ చేసి ఇవన్నీ మన కర్మ కింద తీసుకుంటాం. ఎప్పుడైనా అది అబౌవ్ లెవెల్ అయిపోయింది అనుకోండి, చూసారా ఇలా ఎలా చేశారో అనే ఒక తప్పని వస్తుంది కదా ప్రభుజీ, ఒక ఇన్స్టెంట్ గా. అది కూడా రాకూడదు అయితే? అంటే చిన్నగా నేర్చుకోవాలి మనం, చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇవన్నీ. అప్పుడు ఏం గుర్తు తెచ్చుకోవాలి ప్రభుజీ? అప్పుడు కూడా హరే కృష్ణ మహాత్మ అనుకోవాలి అంటున్నాను. అంటే అవతల వాళ్ళలో మంచి చూసుకుంటూ ఉండాలి. కానీ ఇప్పుడు ఇందాకే మీరు అన్నారు కదా, ఇతరులకు బాధ పెట్టడం కూడా ఒక వ్యసనం అని. అది దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తారు అంటే? ఎగ్జాంపుల్ విత్ అంటే మన స్క్రిప్చర్స్ లో ఇతరులను బాధ పెట్టడం ఒక వ్యసనం. స్క్రిప్చర్స్ నుండి దుర్యోధనుడు ఏ విధంగా? ఎప్పుడు అంటే అవతల వాళ్ళని ఎప్పుడు అంటే తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి అవతల నుండి ఎప్పుడు, ఎగ్జాంపుల్ లైక్ విదురుని ఎప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్ గానే బిహేవ్ చేశారు కదా. సో అది అలా అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే. సరే, ఇప్పుడు మనం ఒక మాల జపం చేద్దాం.